మీ సునీల్ కుమార్ గాజుల. విచిత్రం ఏమిటి అనంటే, గోడకు కొట్టిన మేకుకి ఒక ఫోటోని తగిలేస్తూ ఉంటే, ఆ మేకు ఆ ఫోటోని జీవితాంతం మోస్తూ ఉంటున్నా కానీ, మనం ఎప్పుడూ కూడా ఆ ఫోటోని పొగుడుతూ ఉంటాము. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాము. కొన్ని సందర్భాలలో ఆ ఫోటో తీసిన వ్యక్తిని కూడా గుర్తిస్తూ ఉంటాము, గుర్తు తెచ్చుకుంటూ ఉంటాము. కానీ, ఆ ఫోటోని జీవితకాలం మోస్తున్న మేకుని మాత్రం మనం ఎన్నటికీ గుర్తించము. ఇది నిజమే కదా! ఇది వాస్తవమే కదా! అదే విధంగా నీ జీవితంలో కూడా నువ్వెవరికైనా సహాయం చేసినా, ఎవరికైనా మంచి చేసినా, ఎవరినైనా ఆపదలో ఆదుకున్నా సరే, వారు నిన్ను గుర్తించట్లేదని బాధపడకు. ఎందుకు అనంటే, వారు ఆ సమస్యలో నుంచి బయటకొచ్చి ఆనందంగా ఉన్నారు అనంటే, వారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగారు అనంటే, దానికి మీరు చేసిన సహాయమే కారణమనే విషయం మీకు తెలుసు కదా! ఎప్పుడూ కూడా ఎవరి నుంచి కూడా దేనిని ఆశించే ప్రయత్నం చేయకు. ఈవెన్ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎక్కువగా ఆశిస్తూ ఉంటాడో, ఎక్కువగా హర్ట్ కావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది అట. కాబట్టి ఎవరి గురించో ఎవరో మనల్ని ప్రైజ్ చేయాలి అని, ఎవరో మనల్ని గుర్తించాలి అని ఆలోచించకుండా, నువ్వు చేయాలనుకున్న మంచిని, నువ్వు చేయాలనుకున్న పనిని చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, అద్భుతంగా, ఆనందంగా ఉంటూ, అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.